నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ మహిళా లీడర్ ప్రెస్ మీట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే. ఆధునీకరణ వైపు, మగ్గాల ఆధునీకరణ వైపు, కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్లి ఇక్కడి పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు, మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా 2-3 బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన, కోయంబత్తూరుకు పంపించిన. ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి, జీతాలు డబల్ అయి, కార్మికులై 8,000 సంపాదించేటోళ్ళు 20,000 సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికి వస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్లీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. బుర్ర లేదు, నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇయ్యాల ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది, డైలాగులు కొట్టిరు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకేం అభ్యంతరం లేని చెప్పిన. ఏదో సూరత్కి వెళ్లి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీలో చెప్పిన. నేను సూరత్కి వెళ్లి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ, చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఏ ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పిన. ఇంట్లో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని చెప్పిన. నిజంగానే పిచ్చోడు, ఎందుకంటే ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు. చెప్తే వినడు. అయ్యా, నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు, ఇప్పటికి రాష్ట్రంలో 22 మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో. ఇంతమంది చచ్చిపోయినరు, సాయం చేయి మనసుంటాయని చెప్పిన. ఇంతవరకు స్పందన లేదు. రైతులు చచ్చిపోతున్నారు, వాళ్ళ లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చూడు అన్న, లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. అసెంబ్లీలో ఇచ్చిన, స్పందన లేదు. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికిండి ఇడికొచ్చి. మంత్రులు, ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది, మేము ఇంకా బాగా చేస్తాం, 365 రోజులు ఉపాధిస్తాం నేతన్నలకు అన్నారు. మరి ఇవాళ 10 నెలలు నిండతందుకు వచ్చింది, 11 నెలలు అడుగు పెడతాం ఇంకో 4-5 రోజులు అయితే. మరి ఏం సాధించింది మీరు, ఏమిచ్చారు చెప్పాలని నేను అడుగుతున్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 9.5 ఏళ్లలో ఒక్క సిరిసిల్లకు 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు, 365 రోజులు పని కల్పిస్తామన్నోళ్ళు, మీరు 6 నెలలే కల్పించారు, 7 నెలలే కల్పించారు అన్నోళ్ళు మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్. మేము 3,300 ఇస్తే నువ్వు 6,600 ఇవ్వాలి కదా ఆర్డర్లు. ఇప్పటికి ఎన్ని ఇచ్చినావు? కానే వస్తాంది, 10 నెలలు పూర్తయింది, 11 నెలలు పడుతూనే ఉన్నది. మరి ఏం జరిగింది? మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి గుర్తు చేస్తున్నా, 3,312 కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే. అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీలు క్లియర్ చేసి పోతుండే. ఎంత బాకీ ఇచ్చిపెట్టినాం మేము? 3,312లా 200 చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది ఉండే. అంటే ఎంత పర్సెంట్ అది? 1% కూడా కాదు. అందుకే నేను అంటున్నా, తెలిసి తెలియక కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు, వాటికి మీరు ఆగం కాకుండ్రి, కన్ఫ్యూజ్ కాకుండ్రి. మీ తరఫున కొట్లాడుతందుకు మేము ఉన్నాం, కానీ పోరాటానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సిరిసిల్ల నేతలు కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా, మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా. అనవసరంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకు మీరు ఆగం కాకండి. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వే చెప్పినావు, ఒక చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నావు. దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను,
సంతోషం. ఒక చీర కాదు 2 చీరలు కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది. నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో. తద్వారా కనీసం కొంత జ్ఞానోదయం అని అవుతుంది. నేను ఒకటే ఒక్క డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా. ఏ కారణం చేత ఈరోజు సిరిసిల్లను గోసవుచ్చుకుంటున్నావు, ఇక్కడ నేతన్నలను గోసవుచ్చుకుంటున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 10 ఏళ్లు చక్కగా నడిచిన వ్యవస్థ ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా? కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా? ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డిపల్లె లాంటి చిన్న పల్లెలు పెట్టినాం. రాగట్లపల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం? మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం. మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమ్దాని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు? వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో 4 సార్లు ఓడిపోయిన ఆయన ఏందో ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అధ్యక్షులు ఓబీసీ మోర్చా ఆనంద్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ కృష్ణ యాదవ్ గారు, ఈశ్వరప్ప గారు, రాజేశ్వరి గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు, డాక్టర్ కాసం వెంకటేశ్వర గారు, కార్యకర్త మిత్రులు, పాత్రికేయ మిత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాలు ఆనవాయితీగా జరుపుతూ ఈ వృత్తిలో ఉండేటువంటి చాకలి సామాజిక వర్గానికి ఆ వృత్తులను కాపాడాలని, ఆ వృత్తులు ఇంకా ఆధునీకరించి ఈరోజు సంపద సృష్టించేటువంటి ఈ వర్గాలు ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారో నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఈ అన్ని వృత్తులను నరేంద్ర మోడీ గారు ఈ వృత్తులు లేని, ఈ కులాల మీద ఆధారపడేటువంటి వర్గాలు లేని సమాజమే లేదు. ఏ శుభకార్యాలైనా లేదైనా చివరికి చావుకైనా మరి దేవుడి కార్యక్రమాలకైనా ఈ వృత్తుల మీద ఆధారపడి ఏ శ్రమ జీవులుగా ఇవాళ కొనసాగుతున్నారో వారి జీవితాల్లో వెలుగు నింపేదానికి ప్రధానమంత్రి విశ్వకర్మ ఓ పథకాన్ని ప్రవేశపెడితే 20 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈరోజు వారికి శిక్షణ కల్పించి స్టైఫండ్ ఇచ్చి 15,000 ఆధునికరమైనటువంటి పనిముట్లు వారికి పంపిణీ చేసి మళ్ళీ 1 లక్ష రూపాయలు మొదటి విడతగా నామమాత్ర వడ్డీతో లోన్లు ఇచ్చి ఆ వృత్తిలో తయారు చేసేటువంటి పరికరాలను మార్కెటింగ్ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ ప్రభుత్వమే వివిధ శాఖల ద్వారా ఇవాళ చేపట్టడం. అంటే 20 లక్షల కుటుంబాలను ఇవాళ ఏ పల్లెల్లో మరి ఆ వృత్తిని మీద జీవిస్తున్నారో ఆ పల్లె నుంచి పట్టణాలకు వలస రాకుండా ఆర్థికంగా మరి వాళ్ళు నిలదొక్కడమే కాకుండా ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరి దోహదపడేటువంటి ఈ వర్గాలకు మరి నిజంగా నరేంద్ర మోడీ గారికి అభినందనలు, ధన్యవాదాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని మొదటి విడతగా 20 లక్షల మంది, మళ్ళీ రెండో విడత కూడా వారు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో కూడా చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ.
ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు దేశ్ముఖులు దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యాన్ని పూరించి ఏ రకంగా పారదొలిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర. ఆ కనుమరుగైన చరిత్రను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన పేరు మీద మరి వెలుగులోకి తీసుకొచ్చి భావితలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఏ బలహీన వర్గాలు అణిచివేయబడ్డారో వారిని తిరుగుబాటు చేసి ఆ పోరాట పటిమ నింపి నిజాంకు వ్యతిరేకంగా మరి ఏ రకంగా పోరు సల్పారో అది ఆ చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాలు ఆ యొక్క రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి తల ఒగ్గి ఇలాంటి వీర నారీల చరిత్ర చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, కొమరం భీం కానీ, షోయబుల్లా ఖాన్, వీళ్ళందరి చరిత్రను కూడా మరి ఏ రకంగా కాళ్ళ గర్భంలోకి మళ్ళీ కలిపినారో కేవలం ఈ మజ్లిస్ యొక్క కుతంత్రాలకు లొంగిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సంతోషం, చాకలి ఐలమ్మ పేరు మీద మహిళా కోటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయాన్ని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా మార్చారు. కేవలం పేరు మార్చినంత మాత్రం సరిపోదు. ఏం చాకలి ఐలమ్మ అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విమోచన పొందినామో ఆ విమోచన దినోత్సవాన్ని కూడా నువ్వు మరి జరపకుండా ఎందుకు జంకుతున్నావు, ఇవాళ ఓవైసీకి ఎందుకు తలగుతున్నావు, మరి ఈరోజు మరి ప్రజాపాలన పేరు మీద అని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటున్నాం. నిజాం మీద పోరాటి సాధించినటువంటి ఆ విముక్తి పోరాటానికి నిర్వచనమే విమోచన. కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ యొక్క వర్గాలన్నీ కూడా విస్మరించి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే, బీసీలను అణచివేస్తే వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అక్కడ ఎందుకు పని చేయట్లేదు, ఏం చేయట్లేదు, అక్కడ మరి ఆ సిస్టమ్స్ అన్ని కూడా సరిగా ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం కూడా చూసుకోవాలి. ప్రభుత్వం ఎంతవరకు దానికి అంతా కూడా సహకరించి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా కొనుక్కోవడానికి కూడా సహకరించింది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏమీ చూడకుండా చేయకుండా ఒక అధికారిని అందరి ముందు అది ఆ సిస్టమ్ ఆయన అన్నట్టుగా మరి అప్పటి ముఖ్యమంత్రిని చూస్తారు అని చెప్పి అనంటే అది బెదిరించినట్టుగా ఉంది అక్కడ. ఎందుకంటే అప్పుడు కూడా అట్లే చేశారు. మరి ఆ రోజున జన్మభూమి కమిటీ మీటింగ్లలో మాట్లాడుతూ ఎక్కడంటే అక్కడ అధికారుల్ని ఆ యొక్క స్టేజ్ మీదకి పిలిచి అందరి ముందు మరి వాళ్ళని అవమానపరిచి చాలామంది వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోయినటువంటి సంఘటనలు కూడా మనం ఇదివరకు చూసాం. మరి అదే స్టైల్లో మరలా ఇప్పుడు అధికారులను భయపెట్టడం అనేది పద్ధతిగా లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు మరి సీనియర్ పొలిటీషియన్, మరి ఎన్నోసార్లు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేశారు. మరి అధికారులు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇతర చిన్న అధికారులు కానీ, ఎవరైనా కానీ ప్రభుత్వంలో వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు. వాళ్ళు రిటైర్మెంట్ వయసు వచ్చిన దాకా ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ చేస్తూ ఉంటారు. ఒక మంచి అధికారిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి పోస్టింగ్స్ ఇస్తారు. వాళ్ళకి బాగా చేయగలుగుతాడు ఇతను, ఆ ఉద్యోగం సక్రమంగా నెరవేర్చగలుగుతాడు అని తీసుకొస్తారు. అలాగే సీఎం ఆఫీసులో కూడా మంచి అధికారులను తీసుకొచ్చి పోస్టింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే మరి ఎందుకో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మరి మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు, కీలక స్థానాల్లో పనిచేసినటువంటి అధికారులు, ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పోస్టింగ్స్ చేయకుండా మరి సీనియర్ మోస్ట్ ఒక డీజీపీ స్థాయి అధికారిని కూడా పక్కన పెట్టడం, కమిషనర్ ఆఫ్ పోలీస్
లెవెల్లో ఉన్నటువంటి డిఐజీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మీరు డీజీపీ ఆఫీస్కు పోయి పొద్దున్నే సంతకం పెట్టి సాయంత్రం వరకు అక్కడ ఎక్కడో వెయిట్ చేసి పోవాలనడం అనేది చాలా హాస్యాస్పదం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ఎంతో కష్టపడి వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి సాధించుకుని ఆ ఉద్యోగము దేశానికే గర్వకారణంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే అలాంటి ఉద్యోగాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడ వేసినా వాళ్ళు పోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ చేసే పనితనాన్ని బట్టి వాళ్లకు మీరు పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంతో మరి వందల మందిని పక్కన పెట్టి అధికారులను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని పక్కన పెట్టడము, అదే స్థాయి అధికారుల దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడడం మనం ఉండండి అనే స్టైల్లో చెప్పడం అనేది చాలా బాధాకరము. అంతతో వదట్లేదు. వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు ఈ మధ్యన చూస్తూ ఉన్నారు. విజయవాడలో పనిచేసినటువంటి అధికారుల మీద ముంబై సినీ నటి కేసులో ఇరికించి ఆ అధికారుల్ని సస్పెండ్ చేశారు. 3 ఐపీఎస్ అధికారులతో పాటు ఇంకా ఒక డిఎస్పీసీ వీళ్ళందరినీ కూడా. ఎక్కడ పోతున్నాం మనం? టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తా ఉన్నారు. అసలు ప్రజలందరూ చూస్తున్నారు. కొంతమంది పెద్దవారు సొసైటీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్లు ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడము, లేకపోతే మౌనంగా ఉండడం చేయాలా. కానీ దొంగే దొంగ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి గుళ్ళల్లో పూజలు చేయడము, తిరుమలకి కాలినడకపోవడం అంటే కొత్త కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాటకాలని. ప్రజలందరికీ అర్థమవుతోంది గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏ అబద్ధాలు మాట్లాడినారో. ఈ రోజు ఓడిపై 11 సీట్లకు పరిమితమైనా గానీ మీ యొక్క పద్ధతి ఏ విధంగా మారలేదనే విషయం ప్రజలకందరికీ అర్థమవుతుంది. నేను మామూలుగా ఎవరితోనో కూర్చొని తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇలా ఉంది అనంటే అయ్యో మనము అప్పుడు పోయి ప్రసాదం తీసుకున్నామే ఇప్పుడు ఎట్లా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది, అందుకని పూజలు చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు. ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు. ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా, మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారా? ఈరోజు కాలినడక మీద మీరు తిరుమలకి వెళ్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలినడకనా? ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్లారా? లేకపోతే ఈ యొక్క అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు. ఏ రోజు గాని హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలు పెట్టడము, ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని నుంచి తప్పించుకోవడానికి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు స్వామివారి లడ్డూను ఈరోజు ఈ డేట్కు చూస్తే పాత పోయిన వాళ్ళకి, పాత లడ్డూగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి, ఈ రోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డూ కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డూ మనం తిన్నామా ఈ 5 సంవత్సరాల్లోనే బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది. రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలో రాగానే మొదలుపెట్టి
అది పోలవరం ప్రాజెక్టుతో మొదలుపెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్లు కకృతిపడి దాన్ని ఆ రివర్స్ టెండరింగ్ ని బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. యునెస్కోతో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి జరగబోయే పెనుముప్పు గురించి మాట్లాడారు. దాంట్లో భాగంగానే యావత్ తెలంగాణలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా అనేక చారిత్రక ఆనవాళ్ళకి టూరిజానికి అత్యంత అనుకూలమైనటువంటి ఒక జిల్లా. భద్రకాళి దేవస్థానం కానీ, 1000 స్తంభాల గుడి కానీ, కాకతీయుల కోట కానీ, కళాతోరణం, తర్వాత పోతే సమ్మక్క సారక్క జాతర 2 ఏళ్లకోసారి జరిగే జాతరకి దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది ప్రజలు హాజరవుతే ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది సమ్మక్క జాతరకు వస్తుంటారు. వచ్చిన ప్రతి యాత్రికుడు భక్తుడు తప్పనిసరిగా రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించుకుంటారు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఒక చారిత్రక గొప్ప ఆనవాలుగా దక్షిణ భారతదేశంలో ఉన్న 800 సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైనటువంటి కట్టడంగా అనేకమైన అద్భుతమైన శిల్పాలతో నాడు కాకతీయులు నిర్మించిన ఆ గుడిని చూసి అందరూ అబ్బురు చెందుతారు. అందుకనే అంతర్జాతీయ సంస్థ అయిన యునెస్కో గుర్తించి ఆ గుర్తింపించిన ఏకైక దేవాలయం. అలాంటి దేవాలయానికి సంబంధించి పరిరక్షణకు గాను కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ కి అనుగుణంగానే దీనికి సంబంధించి అది కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు పేరు పెట్టి పివి నరసింహారావు ఓపెన్ కాస్ట్ అక్కడ ప్రారంభించబోయేది. 300 మీటర్ల లోతులో ఆ యొక్క ఓపెన్ కాస్ట్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిని మా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. అటు పాండవుల గుట్టలు, ఇటు లగ్నవరం చెరువు, సమ్మక్క జాతర, ఇటు వరంగల్ సిటీ, మొత్తంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఈ తెలంగాణకు వచ్చే చాలా మంది టూరిస్టులంతా కూడా ఖచ్చితంగా వరంగల్ జిల్లా సందర్శించుకొని పోతుంటారు. అందువటి ప్రపంచ పట్టణంలో గుర్తించబడిన యునెస్కో గుర్తించబడిన రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించుకుంటారు. రామప్ప దేవాలయానికి సంబంధించి ఆ కట్టడానికి సంబంధించి ఇప్పుడు ఓపెన్ కాస్ట్ కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా జరగబోయే నష్టాన్ని మా జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరు. మా జిల్లా సంగతి తెలిసిన ఎవరు కూడా ఈ రకమైన ప్రయత్నం చేయరు. తెలంగాణ ఉద్యమాలు కానీ, చారిత్రక తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నాడు నిజాంకాలం వ్యతిరేకంగా పోరాటాలు కానీ, భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు కానీ, లేదా రాష్ట్ర సాధనలో కానీ అనేక కీలకమైన ఘట్టాల్లో వరంగల్ జిల్లా అగ్రభాగాన్ని ఉంటుంది. మా తెరువు రాబాకండి, మా చారిత్రక ఆనవాళ్ళని చెరపబాకండి, కుట్రలు కుతంత్రాలు చేయబాకండి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా భారత రాష్ట్ర సమితి ఇటు హైదరాబాద్ నుంచి రాష్ట్ర పార్టీ తరఫున, ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓపెన్ కాస్ట్ ని మీరు మానుకోండి, అక్కడ తోవకండి. ఒకవేళ తవ్వడానికి ప్రయత్నం చేస్తే మర్యాద పూర్వకంగా ఈ రోజు ఏ రకంగానైతే మేము చెప్తున్నామో మిగతా ఈ ఉద్యమ రూపంలో పోయి మీ పునాదులు పెగిలించడానికి, ఆ మీ పునాదులని ఆ యొక్క ఓపెన్ కాస్ట్ లో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తీవ్ర పరిణామంగా దీన్ని హెచ్చరికగా ఈ ప్రభుత్వం తీసుకొని అలాంటి ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలి. చారిత్రక ఘట్టాలపైన ఏ రకమైన మరక అంటించడానికి, నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి వరంగల్ జిల్లా ప్రజలు కూడా సమయం వస్తే ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ మహిళా లీడర్ ప్రెస్ మీట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.